వికలాంగుల సంక్షేమ శాఖ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ బొకే అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వికలాంగుల సంక్షేమ శాఖ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ బొకే అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలకంటి సైదిరెడ్డి, పట్టణ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాలి నాగరాజు, మామిడి కార్తిక్, నంద్యాల వీర బ్రహ్మానందరెడ్డి, పాదం అనిల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న దివ్యాంగ మిత్రులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తీర్మార్ మల్లన్నకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం. జై వికలాంగ్, జై వికలాంగ్, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. షాలో కప్పు అన్నట్టు ఇక్కడ పట్టుకో ఇంకేనా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న వికలాంగ పట్టభద్రుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే, తీర్మార్ మల్లన్నకి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెరికకుల పట్టభద్రుల ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలపాలని కోరుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల కోసం ఒక సంక్షేమ శాఖని ఏర్పరిచింది, ఒక కార్పొరేషన్ ఏర్పరిచింది, అనేక చట్టాలు చేసింది, అనేక జీవోలు తెచ్చింది. జిల్లాకు హోమ్ హాస్టల్ని నిరుద్యోగ విద్యార్థుల కోసము ఏర్పాటు చేసింది. విద్యలో రిజర్వేషన్ ఇచ్చింది, ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ప్రతిసారి వికలాంగుల కోసం ప్రత్యేకంగా బ్యాక్లాగ్ ఉద్యోగాలు నింపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నల్గొండ జిల్లాలో ఉన్న వికలాంగుల సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ వికలాంగులని తీవ్రంగా మోసం చేసింది. కేంద్ర సర్వీస్ ఉద్యోగాల్లో వికలాంగులు పనికిరారు అని చెప్పింది. 9 జాతీయ సంస్థలు ఉంటే 4 జాతీయ సంస్థలుగా విలీనం చేసింది. ఒక్క జాతీయ సంస్థలో కూడా నియామకాలు చెబుతలేదు. గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ పాలనలో ఒక్క బ్యాక్లాగ్ ఉద్యోగం కూడా నింపిన దాఖలాలు కూడా లేవు. అంతేకాకుండా వికలాంగులకు సంబంధించి ఎంపీ ల్యాడ్స్ నిధులను కూడా ఖర్చు చేయలేదు. చట్టానికి కూడా తూట్లు పొడిచింది. అంతేకాకుండా బీజేపీ 2014లో ప్రతి సంవత్సరానికి